హాయ్ నమస్తే అండి అందరికీ. సో ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే ఫిజిక్స్ నుండి కైనమెటిక్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ కైనమెటిక్స్ అంటే ఏంటి అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క మోషన్ గురించి తెలియజేసేదాన్ని మనం ఏమంటామంటే కైనమెటిక్స్ అంటాం. సో జనరల్గా ఈ కైనమెటిక్స్ టాపిక్ని మనం ఎక్కడెక్కడ అప్లై చేసుకుంటామంటే ఒక సోలార్ సిస్టమ్ తీసుకుంటే ఆ సోలార్ సిస్టంలో మనకు డిఫరెంట్ ప్లానెట్స్ అనేవి ఉంటాయి, శాటిలైట్స్ ఉంటాయి. సో వాటి యొక్క డైరెక్షన్ కావచ్చు, వాటి యొక్క స్పీడ్ కావచ్చు, సో వాటిని అనాలిసిస్ చేసేదానికి ఈ యొక్క కైనమెటిక్స్ అనేది యూజ్ చేస్తాం. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వెహికల్ తీసుకున్నాం అనుకోండి, ఆ వెహికల్ ఎంత స్పీడ్తో వెళ్తుంది, ఏ డైరెక్షన్ వెళ్తుంది, దాన్ని అనాలిసిస్ చేసేదానికి ఈ కైనమెటిక్స్ అనేది యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏదైనా స్పోర్ట్స్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్పోర్ట్స్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ హాకీ కానీ లేదంటే ఫుట్బాల్ కానీ ఏదైనా తీసుకున్నప్పుడు ఆ బాల్ యొక్క రొటేషన్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, దాని యొక్క స్పీడ్ కావచ్చు, దీన్ని అనాలిసిస్ చేసుకోవడానికి మనం ఏం చేస్తాం, ఈ కైనమెటిక్స్ అనేది యూజ్ చేసుకుంటాం. అదే ఫర్ ఎగ్జాంపుల్ రోబోటిక్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ రోబోటిక్స్లో మనం డిజైన్ చేసిన రోబో అనేది దానికి స్పెసిఫికేషన్స్ అంటే ఈ డైరెక్షన్ వెళ్ళాలి, ఇలా ఈ మూమెంట్లో ఉండాలి, దాని యొక్క స్పీడ్ ఇలా ఉండాలి అట్లా దానికి సమ్ స్పెసిఫికేషన్ డిజైన్ చేసేదానికి మనం ఏం చేస్తామంటే ఈ కైనమెటిక్స్ డిజైన్ యూజ్ చేసుకుంటాం. అదేవిధంగా ఆటోమేషన్లో కూడా మనం ఏం చేస్తామంటే ఈ కైనమెటిక్స్ అనేది యూజ్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఈ కైనమెటిక్స్ అంటే ఏం చెప్పాను నేను, ఒక ఆబ్జెక్ట్ యొక్క మోషన్నే మనం ఏమంటామంటే కైనమెటిక్స్ అంటాం. ఇక్కడ మనకేంటంటే జనరల్గా మోషన్స్ అనేవి డిఫరెంట్ మోషన్స్ ఉన్నాయి. యూనిఫామ్ మోషన్ అని, లీనియర్ మోషన్ అని ఇట్లా ఉన్నాయి కదా. సో వీటిల్లో మనకు తెలిసిన ఈ యొక్క మోషన్ ఈక్వేషన్స్ ఏంటి అంటే, సో ద ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ ఏవేవి ఉన్నాయంటే ఇక్కడ చూడండి 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. సో ద ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్ ఏమేమి ఉన్నాయంటే ద ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అనేటివి ఇవేంటంటే యూనిఫామ్ యాక్సలరేషన్ ఉండేటివి. యూనిఫామ్ యాక్సలరేషన్ సో యూనిఫామ్ యాక్సలరేషన్తో ఉన్నట్టు ఏవేవంటే v = u + at, s = ut + ½ at² అండ్ v² - u² = 2as ఇవన్నమాట. సో ఈ ఈక్వేషన్స్ అని మనం ఏం చేస్తామంటే యూస్ చేసుకొని ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ అనేది తీసుకున్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ని లేదంటే ఒక స్టోన్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోన్ని ఒక పర్సన్ అనే అతను భూమి మీద నుంచి పైకి విసిరినప్పుడు ఆ రాయి అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అది ఎంత స్పీడ్ వెళ్ళింది, ఎంత హైట్ రీచ్ అయింది, మళ్ళీ అగైన్ సమ్ హైట్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ భూమికి రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, అది ఎంత స్పీడ్తో కిందకి రీచ్ అవుతూ ఉంది, దీని అనాలిసిస్ చేసేదానికి ఇలాంటి ఈక్వేషన్స్ యూజ్ చేసుకుంటాం. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరోప్లేన్ తీసుకోండి, ఆ ఏరోప్లేన్ నుంచి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మనం కింద విసిరేసామనుకోండి, ఆ ఆబ్జెక్ట్ అనేది ఎంత స్పీడ్తో ఎర్త్కి రీచ్ అవుతుంది, ఆ ఆబ్జెక్ట్ మీద గ్రావిటేషనల్ ఎఫెక్ట్ అనేది ఎంత ఎఫెక్ట్ చూపిస్తూ ఉంది, అదేవిధంగా ఆ ఆబ్జెక్ట్కి ఎర్త్కి మిడిల్లో ఎంత హైట్ ఉంది. సో ఇవన్నీ మనం అనాలిసిస్ చేసేదానికి ఏంటంటే ఈ 3 ఈక్వేషన్స్ అనేది యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో ఇందులో ఏంటంటే ఇవి నార్మల్ ఈక్వేషన్స్. ఈ యొక్క ఈక్వేషన్స్ మనం యూజ్ చేసి ఏమేం చేస్తామంటే ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ అనేది ఆ ఆబ్జెక్ట్ అనేది థ్రోన్ అప్ కావచ్చు లేదంటే ఫాలింగ్ డౌన్ కావచ్చు, వీటికి ఈ యొక్క 3 ఈక్వేషన్స్ మనం యూజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే మనం ఈ గ్రావిటేషనల్ ఎఫెక్ట్ అనేది కన్సిడర్ చేసుకుంటామో అప్పుడు ఈ 3 ఈక్వేషన్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఇందులో ఈ 3 ఈక్వేషన్స్లో మనం ఏంటంటే v అంటే ఏంది అంటే ఇక్కడ v u a t అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏమనుకుంటానంటే u అనేది ఇనిషియల్ వెలాసిటీ అనుకుంటాను, v అనేది ఫైనల్ వెలాసిటీ అనుకుంటాను. v అనేది ఫైనల్ వెలాసిటీ అనుకుందాం, u అనేది ఇనిషియల్ వెలాసిటీ.
ఏ అంటే ఏంటంటే యాక్సలరేషన్, టీ అంటే ఏంటంటే టైం, ఇక్కడ ఎస్ అంటే ఏంటంటే డిస్టెన్స్ అన్నమాట. ఓకే, ఇది ఇప్పుడు ఇదే 3 ఈక్వేషన్స్ అనేటివి ఇప్పుడు నేను ఇన్ కేస్ ఆఫ్ సమ్ గ్రావిటీ తీసుకున్నప్పుడు అప్పుడు నాకేమవుతాయంటే, ఇక్కడ చూడండి, మోషన్ ఆఫ్ ఎ బాడీ అండర్ గ్రావిటీ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ తీసుకున్నాం, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ఫర్ ఎగ్జాంపుల్ జీ అనుకుందాం. సో ఈ కండిషన్లో నాకేమవుతుందంటే ఇక్కడ నాకు ఈ 3 ఈక్వేషన్స్ అనేటివి ఏమవుతాయంటే ఇక్కడ చేంజ్ అవుతాయి. ఎలా చేంజ్ అవుతాయంటే, ఇక్కడ ఎర్త్ ఎగ్జిట్స్ గ్రావిటీ ఫోర్స్ ఆన్ ఆల్ బాడీస్. ఇక్కడ ఏంటంటే ఈ ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ప్రతి ఒక్క దాని మీద ఉంటుంది అన్నమాట. ఎర్త్ మీద ఉండే ప్రతి ఆబ్జెక్ట్ మీద ఈ గ్రావిటేషన్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో అట్లాంటప్పుడు మనకేమవుతారంటే ఇక్కడ ఈ 3 ఈక్వేషన్స్ అనేవి V = U ± GT. ఇక్కడ మనం ప్లస్ ఆర్ మైనస్ ఎన్ని తీసుకున్నామని నేను చెప్తాను. అదేవిధంగా H = UT ± ½ GT². సో నెక్స్ట్ V² - U² = ± 2GH. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఎన్ని తీసుకున్నామంటే, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఇది ఎర్త్ అనుకుందాం, ఇక్కడ నువ్వేం చేసావంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్షన్లో స్టోన్ అనేది తీసేసాం అనుకుందాం, ఒక రాయి. ఇలా ఇస్తున్నప్పుడు జనరల్గా నాకు ఈ యొక్క జీ ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుందంటే ఈ డైరెక్షన్లో ఉంటుంది జీ అనేది. కానీ ఇక్కడ నేనేం చేశాను, ఈ యొక్క జీకి అంటే ఈ యొక్క గ్రావిటేషన్కి ఆపోజిట్ డైరెక్షన్లో నేను రాయి అనేది విసిరాను. సో అంటే దీని యొక్క వాల్యూ అనేది ఏమవుతుందంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఈ యొక్క జీ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి అంటే దీని యొక్క స్పీడ్ని ఇది కంట్రోల్ చేస్తుంది, సమ్వాట్ కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఈ టైంలో నాకు ఏమవుతుందంటే ఇక్కడ నాకు ఈ యొక్క ఈక్వేషన్లో మనం నెగిటివ్గా కన్సిడర్ చేసుకుంటాం, దీన్ని జీ వాల్యూ నెగిటివ్గా తీసుకుంటాం. ఎప్పుడు ఒక ఎర్త్ మీద నుంచి మనం ఒక స్టోన్ని పైకి ఇస్తున్నప్పుడు ఆ స్టోన్ యొక్క ఫైనల్ వెలాసిటీ ఇనిషియల్ వెలాసిటీ కన్సిడర్ చేసేటప్పుడు హైట్ రీచ్ అయ్యేటప్పుడు ఈ యొక్క జీ వాల్యూ అనేది నాకు ఏమవుతుందంటే నెగిటివ్ అవుతుంది. సో ఈ కేసులో నాకేమవుతుందంటే ఇది జీ వాల్యూ నెగిటివ్. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ సర్టెన్ హైట్, ఈ హైట్ నుంచి నేను ఏం చేశానంటే ఒక ఆబ్జెక్ట్ని నేను విసిరేసాను ఎర్త్ మీదకి. ఇది ఎర్త్ అనుకుంటే ఈ ఎర్త్ మీదకి సమ్ హైట్ నుంచి నేనేం చేశానంటే విసిరేసాను అనుకుందాం. ఇప్పుడు ఈ యొక్క ఆల్రెడీ మనకు ఈ యొక్క గ్రావిటేషన్ ఎఫెక్ట్ అనేది ఈ డైరెక్షన్లోనే ఉంటుంది. అదేవిధంగా ఈ ఫ్రీ ఫాలింగ్ ఆబ్జెక్ట్ అనేది యొక్క డైరెక్షన్ కూడా నాకు ఎలా ఉంది, డౌన్వర్డ్ డైరెక్షనే ఉంది. అంటే ఈ యొక్క బోత్ అనేటివి సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. కాబట్టి ఇలాంటి కేసులో నాకేమవుతుందంటే జీ వాల్యూ పాజిటివ్గా తీసుకుంటాం. సో కాబట్టి నాకు ఇక్కడ ఏమవుతుందంటే మనం ఈ 2 కేసెస్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తారంటే ఈ 3 ఈక్వేషన్స్ని ప్లస్ ఆర్ మైనస్ తీసుకున్నాం. ఇక్కడ V అంటేనేమో ఫైనల్ వెలాసిటీ, U అంటేనేమో ఇనిషియల్ వెలాసిటీ, G అంటేనేమో గ్రావిటేషన్ కాన్స్టెంట్, అదే గ్రావిటీ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, T అంటేనేమో టైము, H అంటేనేమో హైట్, అంటే ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది సమ్ హైట్ రీచ్ అవుతుంది కదా, ఆ హైట్ అనాలిసిస్ చేసేదాన్ని H. సో అదన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్స్ బేస్ చేసుకొని మనం డిఫరెంట్ కేసెస్లో ఏ విధంగా అనాలిసిస్ చేస్తామో చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫర్ ఏ ఫ్రీ ఫాలింగ్ బాడీ చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఫర్ ఏ freely
ఫాలింగ్ బాడీ, ఇది కేస్ 1 అనుకుంటే, అంటే అక్కడ ఈ కేసులో మనం ఏంటంటే ఇక్కడ అంటే ఈ అబౌవ్ ఈక్వేషన్స్ ఏ విధంగా అప్లై చేస్తాము అనే దానికి ఇది ఒక ఆబ్జెక్ట్ అనేది సమ్ హైట్ నుంచి మనం ఫ్రీగా కింద వదిలేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క ఆబ్జెక్ట్ మీద ఈ యొక్క ఫ్రీ ఫాలింగ్ బాడీ అన్నప్పుడు ఈ యొక్క ఆబ్జెక్ట్ మీద మనం ఇనిషియల్గా ఎలాంటి వెలాసిటీ అప్లై చేయట్లేదు. సో ఎలాంటి వెలాసిటీ అప్లై చేయట్లేదు కాబట్టి ఇక్కడ నాకేమవుతుంది, యు అనేది 0 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ నేను ఎలాంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేయట్లేదు. సో ఫోర్స్ కూడా 0, అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది నేనేం అప్లై చేయట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ జీ వాల్యూ, ఇక్కడ ఈ కేసులో జీ వాల్యూ ఏమవుతుంది అంటే సమ్ హైట్ నుంచి మనం ఏం చేస్తున్నాం, ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేదాన్ని ఫ్రీగా కింద వదిలేస్తున్నాం. అంటే ఇదేమవుతుంది అంటే ఈ కేసు సెకండ్ కేసు ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పాం కదా. సో ఈ కేసు అన్నమాట సెకండ్ కేసు. అంటే సమ్ హైట్ నుంచి ఈ యొక్క ఆబ్జెక్ట్ని ఇలా వదిలేసినప్పుడు నాకేమవుతుంది, గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అనేది జీ వాల్యూ పాజిటివ్గా తీసుకుంటాం. సో దీని వాల్యూ పాజిటివ్గా తీసుకుంటాం. ఇప్పుడు ఈ 3 కండిషన్ బేస్ చేసుకొని నాకు ఈ యొక్క ఈక్వేషన్స్ అనేటివి ఏమవుతాయంటే జనరల్గా మనం తెలిసిన ఈక్వేషన్స్ ఏంటి, v = u + gt, అదేవిధంగా v² - u² = 2gh, అదేవిధంగా h = ut + ½ gt². సో ఎప్పుడైతే నేను ఈ 3 కండిషన్ తీసుకున్నానో అప్పుడు నాకు ఈ ఈక్వేషన్స్ అనేవి ఏమవుతాయంటే ఇక్కడ, సో ఈ 3 కండిషన్స్లో ఇప్పుడు నాకు u అనేది 0 అయింది. అప్పుడు నాకేమవుతుంది, v = gt అవుతుంది. అదే v² = 2gh అవుతుంది. అదే h = u వాల్యూ 0 కాబట్టి ½ gt². సో ఈ 3 కండిషన్స్ ఎప్పుడు అంటే నాకు నేను ఒక ఆబ్జెక్ట్ని సమ్ హైట్ నుంచి కింద వదిలేసినప్పుడు ఫ్రీగా వదిలేసినప్పుడు ఆ ఆబ్జెక్ట్ సంబంధించి సో దాని యొక్క వెలాసిటీ ఎంత, ఫైనల్ వెలాసిటీ ఎంత, దాని హైట్ ఎంత, సో అది ఎంత స్పీడ్తో కిందకి మూవ్ అవుతుంది అనే దానికి ఈ 3 ఈక్వేషన్స్ అనేది మనం యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. అదే ఇప్పుడు ఇదే 3 ఈక్వేషన్స్ అనేటివి ఇంకా వేరే విధంగా తీసుకుందాం. అంటే ఏంది, అదే ఒక ఆబ్జెక్ట్ని మనం అప్వార్డ్కి అంటే పైకి ఇస్తామనుకుందాం. ఒక ఎర్త్ మీద నుంచి ఒక రాయి అనేది పైకి ఇస్తామనుకోండి. సో అప్పుడు ఆ యొక్క రాయి మీద ఆ రాయి ఎంత హైట్ రీచ్ అవుతుంది, దాని యొక్క ఈక్వేషన్స్ అనేది ఏమవుతుందో చూద్దాం. సో ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఈ కేసు ఏంటంటే, సో ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఫర్ ఏ బాడీ థ్రోన్ డౌన్ అప్వార్డ్స్, ఆల్రెడీ ఇంతకుముందు డౌన్వర్డ్ చూసాం కదా, అప్వార్డ్స్. సో ఈ కేసులో నాకేమవుతుందంటే ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడ బాడీ థ్రోన్ అప్వార్డ్స్ అన్నప్పుడు ఇక్కడ నాకు ఇనిషియల్గా నేనేం చేయాలా, సమ్ ఫోర్స్ అనేది అప్లై చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ అనేది ఏమవుతుంది, ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకంటే నేనేమవుతుంది, రాయిని నేను పైకి ఇస్తాను కాబట్టి ఆ రాయి మీద సమ్ ఫోర్స్ అప్లై చేస్తాను. అదేవిధంగా దానికి సమ్ వెలాసిటీ ఉంటుంది కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క రాయి అనేది ఇది ఒక ఎర్త్ అనుకుంటే నేనేం చేశాను, ఇక్కడి నుంచి ఒక రాయి అనేది స్టోన్ అని పైకి ఇస్తాను. ఇలా విసిరినప్పుడు ఇక్కడ నాకేమవుతుంది, ఇనిషియల్గా యూ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ నాకు జీ అనేది ఉంటుంది. ఈ జీ అనే దానికి ఈ యొక్క ఆపోజిట్ డైరెక్షన్ విసురుతున్నాను కాబట్టి నాకు ఇదేమవుతుంది, నెగిటివ్ అవుతుంది. ఇది సమ్ హైట్ రీచ్ అయిపోయిన తర్వాత, అంటే ఎప్పుడైతే దీని యొక్క వెలాసిటీ అనేది పైకి వెళ్ళకుంది, ఈ యొక్క వెలాసిటీ అనేది కీప్ ఆన్ డ్రాప్ అవుతూ ఫైనల్గా రీచ్ 0 అవుతుంది.
ఎప్పుడైతే 0 అవుతుందో మళ్ళీ అగైన్ ఇదేమవుతుంది, డౌన్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ నాకు ఫైనల్ వెలాసిటీ ఏమవుతుందంటే ఈ కేసులో 0 అవుతుంది. కాబట్టి ఈ కేసులో మనం ఏం చేసుకుంటామంటే v=0గా తీసుకుంటాం. ఇప్పుడు ఈ కేసులో గ్రావిటీ అనే నెగిటివ్ తీసుకున్నప్పుడు నాకు ఈక్వేషన్స్ ఏమవుతాయంటే, అంటే ఓన్లీ g వాల్యూ నెగిటివ్ తీసుకున్నప్పుడు నాకు ఈక్వేషన్స్ ఏమవుతాయంటే, సో v=u - gt అవుతుంది. అదేవిధంగా h=ut - హాఫ్ gt² అవుతుంది. అదేవిధంగా v² - u² -2gh అవుతుంది. సో ఈ యొక్క ఈక్వేషన్స్ అనేటివి ఈ యొక్క g వాల్యూ మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు ఈ విధంగా చేంజ్ అవుతాయి. ఇప్పుడు మ్యాక్సిమం హైట్ ఎంత రీచ్ అవుతుందో చూద్దాం. అంటే నేను ఇక్కడ ఇస్తున్న ఈ యొక్క రాయి అనేది ఫైనల్ రీచ్ అయింది కదా, ఈ యొక్క హైట్ అంటే ఎర్త్ నుంచి ఆ యొక్క స్టోన్ అనేది ఎంత హైట్కి రీచ్ అయిందో ఆ యొక్క హైట్ మ్యాక్సిమం హైట్ మనం ఎలా కనుక్కుంటామంటే ఇక్కడ, సో ఇక్కడ చూడండి, మ్యాక్సిమం హైట్. సో ఈ యొక్క మ్యాక్సిమం హైట్ అనేది ఎలా కనుక్కుంటామంటే ఇక్కడ, సో ఇక్కడ నాకు ఆల్రెడీ మనం ఇంతకుముందు కండిషన్ తీసుకున్నాం, 3 కండిషన్స్. ఏంటవి? g వాల్యూ ఏమో నెగిటివ్, v వాల్యూ ఏమో 0, ఇనిషియల్గా సమ్ వెలాసిటీని అప్లై చేస్తాం. సో అప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ ఈ యొక్క v² - u² -2gh కాబట్టి ఇక్కడ నాకు ఫైనల్ వెలాసిటీ 0. ఎందుకంటే ఆఫ్టర్ రీచింగ్ ఈ యొక్క స్టోన్ అనేది ఆఫ్టర్ రీచింగ్ మ్యాక్సిమం లిమిట్ v వాల్యూ ఆటోమేటిక్గా 0 అవుతుంది. కాబట్టి ఇప్పుడు నాకు ఇదేమవుతుంది, u² -2gh. అప్పుడు దీని నుంచి హైట్ ఈక్వల్ ఏమవుతుంది నాకు u²/2g. అంటే ఈ యొక్క హైట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది నాకు ఇక్కడ, ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఇనిషియల్ వెలాసిటీ. సో h ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఇనిషియల్ వెలాసిటీ, స్క్వేర్ ఆఫ్ ది ఇనిషియల్ వెలాసిటీ, దీని మీద డిపెండ్ అవుతూ ఉంది. ఓకే, అదన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు దాకా మనం ఏంటంటే ఈ యొక్క మనం తీసుకునే ఈ యొక్క లీనియర్ మోషన్ ఈక్వేషన్స్ అనేటివి డిఫరెంట్ కేసెస్ చూసాం. అంటే ఒక స్టోన్ అనేది పైకి ఇస్తున్నప్పుడు ఎలాగా, అలా కాకుండా ఒక సమ్ హైట్ నుంచి ఒక ఆబ్జెక్ట్ మనం కిందకి ఫ్రీగా వదిలేసినప్పుడు ఆ ఆబ్జెక్ట్ మూమెంట్ ఎలా ఉంది, దాన్ని బట్టి మనం తీసుకునే ఈ యొక్క 3 ఈక్వేషన్స్ అనేవి ఎలా చేంజ్ అవుతున్నాయి ఇవి చూసాం. ఇప్పుడు ఏంటంటే టైం అనేది చూద్దాం. అంటే టైమ్ ఆఫ్ అసెంట్. ఈ యొక్క టైమ్ ఆఫ్ అసెంట్ అంటే ఏం లేదు, ద టైమ్ టేకెన్ బై బాడీ థ్రోన్ అప్ టు రీచ్ మ్యాక్సిమం హైట్. ద టైమ్ టేకెన్, ఇక్కడ అసెంట్ అంటే ఏంటంటే ద టైమ్ టేకెన్ బై బాడీ thrown up to reach maximum height. అంటే ఒక స్టోన్ మనం పైకి ఇస్తున్నప్పుడు అది ఎర్త్ నుంచి మ్యాక్సిమం హైట్కి రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో దాన్నే మనం ఏమంటాం అంటే టైమ్ ఆఫ్ అసెంట్ అంటాం. సో దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే లెట్ t1 be the టైం అనుకున్నాం. లెట్ t1 be the టైమ్ ఆఫ్ అసెంట్ అనుకుంటే ఇప్పుడు నాకేమవుతుందంటే, సో జనరల్గా మనకు తెలిసింది v = u - gt1. ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చిందంటే నాకు ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, పైకి ఒక ఆబ్జెక్ట్ విసురుతున్నాం కాబట్టి అదేంది ఈ యొక్క యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీకి ఆపోజిట్ డైరెక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ నాకు నెగిటివ్ వచ్చింది. ఓకే, ఇక్కడ టైం అనేది t1 అనుకుందాం, t1. సో దీంట్లో ఇప్పుడు నాకేమవుతుంది, v వాల్యూ ఏమవుతుంది 0 తీసుకుంటాం. ఎందుకు, ఒక ఆబ్జెక్ట్ మన పైకి ఇస్తున్నప్పుడు v వాల్యూ 0 కాబట్టి. సో దీని నుంచి నాకేమవుతుందంటే 0 = u - g × t1. సో దీని నుంచి t1 నాకేమవుతుందంటే u/g. అంటే ఇక్కడ నాకు ఈ యొక్క టైం అనేది కూడా దేని మీద డిపెండ్ అయిందంటే నాకు
ఇనిషియల్ వెలాసిటీ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ నాకేంటంటే ఈ యొక్క టైం అనేది t1 ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద u అంటే ఏంది నాకు ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ. ఓకే, నెక్స్ట్ టైమ్ ఆఫ్ డిసెంట్ చూద్దాం. నెక్స్ట్ కేసు ఏంటంటే టైమ్ ఆఫ్ డిసెంట్. ఇదేంటంటే ఆఫ్టర్ రీచింగ్ మ్యాక్సిమం హైట్, అంటే మనం ఏదైతే ఒక ఆబ్జెక్ట్ని పైకి ఇస్తామో ఆ యొక్క ఆబ్జెక్ట్ అనేది ఆ యొక్క మ్యాక్సిమం హైట్కి రీచ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అనేది ఫాలింగ్ అవ్వడానికి ట్రై చేస్తుంది, అంటే కింద పడిపోవడానికి స్టార్ట్ అవుతుంది. ఆ కింద పడిపోవడానికి స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ ఎర్త్కి రీచ్ అవ్వడానికి పట్టే టైంని మనం ఏమంటామంటే టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం. అంటే సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ సో ఆఫ్టర్ రీచింగ్ the maximum height, after reaching maximum height the body begins to travel downwards like a freely falling body, and freely falling body and finally reaches to ground, and finally reaches to ground. సో ఇక్కడ మనం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఇది మ్యాక్సిమం హైట్ రీచ్ అయిపోయిన తర్వాత ఆ ఆబ్జెక్ట్ అనేది ఆ యొక్క హైట్ నుంచి గ్రౌండ్ రీచ్ అవ్వడానికి పట్టే టైంని మనం ఏమంటామంటే t2 అనుకుందాం. సో ఇక్కడ మనం ఏంటంటే లెట్ t2 be the time of descent అనుకుంటే ఇప్పుడు నాకేమవుతాయి అంటే ఈక్వేషన్స్ అనేటివి ఇక్కడ మనకు తెలిసింది ఏంటి, h = ut మైనస్ ఆఫ్ gt². ఇది మనకు తెలిసిన ఫార్ములా. ఎప్పుడు ఇది ఒక ఆబ్జెక్ట్ అనేది గ్రౌండ్ నుంచి పైకి ఇసిరినప్పుడు. కానీ ఇక్కడ మనం తీసుకున్న కేసు ఏంటి అంటే టాప్ నుంచి కింద ఆ యొక్క ఆబ్జెక్ట్ అనేది సమ్ హైట్ నుంచి కింద ఫాల్ అయినప్పుడు. కాబట్టి ఇక్కడ నాకు జీ వాల్యూ పాజిటివ్ కాబట్టి పాజిటివ్ తీసుకుంటాం. సో ఈ కేసులో నాకు ఇనిషియల్ వెలాసిటీ 0 కాబట్టి యూ వాల్యూ 0. సో ఇప్పుడు నాకు దీని నుంచి h = ఏమవుతుందంటే ఆఫ్ gt², g22², ఎందుకంటే 2 వస్తుంది ఇక్కడ, ఎందుకంటే మనం టైం పీరియడ్ t2 అనుకున్నాం కాబట్టి t2. ఓకే, సో దీని నుంచి ఇప్పుడు నాకు ఏమవుతుందంటే టైం పీరియడ్ t2 = ఏమవుతుందంటే √2h/g. మనకు ఆల్రెడీ ఇంతకుముందు హైట్ కనుక్కోవడానికి ఒక ఫార్ములా యూస్ చేసాం. ఏంటిది హైట్ అంటే h = u²/2g. సో దీన్ని ఇందులో ప్లేస్ చేసామంటే నాకు దీని నుంచి అప్పుడు నాకు t2 అనేది ఏమవుతుందంటే ఇక్కడ √2u²/2g². దీని నుంచి నాకేమవుతుంది u/g. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే బోత్ కేసెస్ అంటే టైమ్ ఆఫ్ అసెంట్ కావచ్చు, టైమ్ ఆఫ్ డిసెంట్ కావచ్చు, బోత్ ఆర్ సేమ్. అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది ఎర్త్ నుంచి సమ్ హైట్ రీచ్ అవ్వడానికి పట్టే టైము, అదే ఆబ్జెక్ట్ అనేది సమ్ హైట్ నుంచి ఎర్త్కి రీచ్ అవ్వడానికి పట్టే టైము, బోత్ ఆర్ సేమ్. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే టైమ్ ఆఫ్ అసెంట్ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ డిసెంట్.
ఈ రెండు సేమ్. నెక్స్ట్ కేస్ ఏంటంటే ఇప్పుడు టైమ్ ఆఫ్ ఫ్లైట్ చూద్దాం. ఇక్కడ టైమ్ ఆఫ్ ఫ్లైట్. నెక్స్ట్ కేస్ ఏంటంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏంటంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ ద టైమ్ ఫర్ విచ్ ద బాడీ రిమైన్స్ ఇన్ ద ఎయిర్. సో ద బాడీ రిమైన్స్ ఇన్ ద ఎయిర్, దాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ ద బాడీ remains in the air. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏరోప్లేన్ తీసుకోండి. సో ఏరోప్లేన్ తీసుకున్నప్పుడు అది ఎర్త్ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే పైకి వెళ్ళడానికి స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ దానికి డెస్టినేషన్ వచ్చినప్పుడు అది మళ్ళీ అగైన్ ఎర్త్కి రీచ్ అయ్యే టైం వరకు ఇన్ బిట్వీన్ అది ఎయిర్లోనే ఉంటుంది. కాబట్టి ఆ టోటల్ టైం మనం ఏమంటాము అంటే ఇక్కడ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. అంటే సింపుల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ సమ్ ఆఫ్ టైమ్ ఆఫ్ అసెంట్ అండ్ టైమ్ ఆఫ్ డీసెంట్. సో ఈ రెండిట్లు మనం ఏం చేస్తామంటే సమ్ చేసినప్పుడు అదే నాకేమవుతుందంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అవుతుంది. అంటే సింపుల్గా హెన్స్ టోటల్ టైం T ఈక్వల్ టు T1 ప్లస్ T2. ఇక్కడ T1 అంటే ఏంది? టైమ్ ఆఫ్ అసెంట్. దాని వాల్యూ ఎంత వచ్చింది నాకు? U/G. అదే టైమ్ ఆఫ్ డిసెంట్ అన్నప్పుడు దాని వాల్యూ ఎంత వచ్చింది నాకు? U/G. అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అన్నప్పుడు నేనేం తీసుకోవచ్చు అప్పుడు నాకు 2U/G. ఓకే, సో ఇదన్నమాట. సో ఇది ఇంపార్టెంట్ రిలేషన్షిప్ ఇది. సో నెక్స్ట్ చూడండి వెలాసిటీ. సో వెలాసిటీ అండ్ రీచింగ్ ద గ్రౌండ్ అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది టాప్ నుంచి గ్రౌండ్ రీచ్ అవ్వడానికి ఎంత స్పీడ్తో అది రీచ్ అవుతుంది చూద్దాం. సో ఇక్కడ నాకు ఏం చేస్తున్నామంటే నేను వెలాసిటీ ఆన్ రీచింగ్ గ్రౌండ్ ఈ కేసు చూద్దాం. వెలాసిటీ ఆన్ రీచింగ్ ద గ్రౌండ్. సో ఈ కేసులో ఏంటంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అనేది లేదంటే ఒక బాడీ అనేది సమ్ హైట్ నుంచి డ్రాప్ చేసినప్పుడు సో దీని యొక్క వెలాసిటీ అనేది ఏమవుతుందంటే ఇట్స్ ఇనిషియల్ వెలాసిటీ ఏమవుతుందంటే ఇక్కడ 0 అండ్ ఫైనల్ ఇట్ రీచెస్ టు గ్రౌండ్. అంటే ఇక్కడ ఏంటంటే అంటే సమ్ హైట్ నుంచి నేనేం చేస్తున్నాను, ఒక ఆబ్జెక్ట్ అనేది తీసుకుతున్నాను. ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది ఇది ఎర్త్ అనుకుంటే ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ అనేది ఏమైంది నాకు 0. ఇది సమ్ హైట్, అంటే సమ్ హైట్తో ఇది ఉందన్నమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఫైనల్ వెలాసిటీ అంటే మీనింగ్ ఏంది? ఎప్పుడైతే ఎర్త్ టచ్ అవుతుందో అప్పుడు నాకు అది ఫైనల్ వెలాసిటీ. అంటే ఈ యొక్క ఇన్ బిట్వీన్ నాకు ఏమవుతుందంటే అది మూవ్ అవుతుంది అంటే సమ్ వెలాసిటీతో. సో ఈ కేసులో నాకు ఏమవుతుందంటే ఇక్కడ మనకున్న 3 రిలేషన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రిలేషన్ యూజ్ చేసుకుందాం. v² - u² = 2gh. ఇందులో నాకు ఇనిషియల్ వెలాసిటీ ఏమైంది 0. కాబట్టి v² = 2gh. అప్పుడు దీని నుంచి నాకు వెలాసిటీ ఏమైందంటే √2gh. అంటే ఈ యొక్క వెలాసిటీతో నాకు ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది అన్నమాట. అంటే ఎంత స్పీడ్తో అది మూవ్ అవుతుంది అన్నమాట. సో ఈ యొక్క వెలాసిటీ ఇక్కడ దేని మీద డిపెండ్ అయిందంటే సో గ్రావిటేషనల్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ మీద డిపెండ్ అయింది, హైట్ మీద డిపెండ్ అయింది. సో సిమిలర్లీ అదే బాడీ అనేది అప్వార్డ్కి థ్రోన్ చేసినప్పుడు అప్పుడు నాకేమవుతుందంటే ఈ యొక్క ఈక్వేషన్ అనేది అంటే ఇదే సేమ్ ఈక్వేషన్ అనేది నాకేమవుతుందంటే సిమిలర్లీ బాడీ అంటే ఒక ఆబ్జెక్ట్ కానీ బాడీ కానీ థ్రోన్ అప్వార్డ్స్.
సో ఈ కేసులో నాకు ఏమవుతుందంటే ఇప్పుడు నాకు u అనేది ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2gh. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఈ బోత్ కేసెస్లో నాకేమవుతుందంటే ఇక్కడ సేమ్, అంటే వెలాసిటీ అనేది ఏమైంది, నాకు సేమ్ అనేది ఎగ్జిస్ట్ అయింది. ఇక్కడ టైం అనేది సేమ్ అయింది, వెలాసిటీ అనేది సేమ్ అయింది అన్నమాట. ఓకే, సో అంటే అప్ టు ఈ కైనమెటిక్స్ వరకు ఈ యొక్క మోషన్స్ టాపిక్ నుంచి మనకేంటంటే అడిగే క్వశ్చన్స్ అనేటివి ఈ రైల్వే కావచ్చు, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కావచ్చు, అప్ టు ఈ 4 మోడల్స్ మార్కే అడుగుతుంటాడు ఎగ్జామ్స్లో. కాబట్టి మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసామన్నమాట. అంతా ఇది ఏంటంటే ఈక్వేషన్ పార్ట్. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏంటంటే దీనికి సంబంధించి సమ్ ప్రాబ్లమ్స్ అనేది డిస్కస్ చేద్దాం. ఆ ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు మీకు ఈ యొక్క టాపిక్స్, ఈ యొక్క ఈక్వేషన్స్ అనేది ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా యూస్ చేయాలి అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.